బాలకృష్ణ 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి 180కి పైగా థియేటర్స్లో రిలీజ్ కాబోతుంది. అదేంటి అంత పెద్ద సినిమా ఇన్ని తక్కువ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది అనుకుంటున్నారా? ఆ నెంబర్ ఇక్కడ స్క్రీన్స్ గురించి కాదు, ఓవర్సీస్ కౌంట్. అక్కడ బాలయ్య లాంటి హీరోకి ఇన్ని స్క్రీన్స్ అంటే చాలా పెద్ద రిలీజ్. అయితే గౌతమిపుత్ర శాతకర్ణి హిస్టారికల్ మూవీ కావడం, క్రిష్ డైరెక్ట్ చేయడం వల్ల ఈ రేంజ్ రిలీజ్ జరుగుతుంది. బాలయ్యకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉన్న ఓవర్సీస్లో జనవరి 11న భారీగా ప్రీమియర్స్ ఏర్పాటు చేశారు. ప్రతి దగ్గర నుండి మంచి రెస్పాన్స్ వస్తుందని సమాచారం. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్, మేకింగ్ వీడియోస్, ట్రైలర్ అన్నీ అవుట్పుట్ గురించి చూపిస్తున్న శాంపుల్స్తో సింప్లీ సూపర్బ్ అనేస్తున్నారు అంతా. ఇక బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమమాలిని ముఖ్య పాత్ర పోషించడం, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా సినిమాలో నటించడంతో కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మిగిలిన ఇండస్ట్రీల్లో కూడా దీని గురించిన టాపిక్స్ డిస్కషన్గా మారుతున్నాయి. సో అతి తక్కువ టైంలో హైయెస్ట్ బడ్జెట్తో క్రిష్ చెక్కిన ఈ చారిత్రక కళాఖండం ఏ రేంజ్ విజయం సాధిస్తుందా అని అందరిలో ఉత్కంఠ మొదలైంది. పైగా చిరు 150 సినిమా ఖైదీ నెంబర్ 150 కూడా వన్ డే గ్యాప్లో రిలీజ్ అవుతుండడంతో పొంగల్ ఫైట్ మరింత రసవత్తరంగా మారింది.